విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరపున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఏపీలో సకాలంలో వర్షాలు కురుస్తాయని, సీఎం చంద్రబాబు అద్భుతమైన పాలన చేస్తున్నారని నాగఫణి శర్మ పంచాంగ శ్రవణంలో తెలిపారు. అంటే నువ్వు చేసిన పనికి అనుకూలముగానే ఫలం ఇస్తాడు. ఊరికే నువ్వు ఇంత పని చేసి ఇంత ఫలం కావాలంటే ఇవ్వడు ఆయన. నువ్వు ఇంత పని చేసావనుకో అంతా ఫలం ఇస్తాడు. అటువంటి యోగప్రదుడైనటువంటి సూర్యుడు ఈ వర్ష లగ్న జగల్ లగ్నాలను మనం ఈ సంవత్సరం సమీక్షించినట్లయితే రాష్ట్రములో చాలా సమృద్ధిగా వర్షాలు, పాడి పంటలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే సూర్య చంద్రుల యొక్క కలయిక, రాజు మంత్రి మొత్తము నవనాయకులలో 4 శుభులు, 5 మంది కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే బాగా కష్టపడమని సూచన చేస్తున్నారు గ్రహాలన్నీ కూడా. ఏమిటంటే కష్టపడకుండా తేలిగ్గా ఫలాలు రావు నాయన, మీ ముఖ్యమంత్రి ఎట్లున్నారో చూసుకొని ఆ రకంగా చేయండి, మేమెట్లున్నామో సూర్యచంద్రులం అలాగా పనిచేయండి అని సూచన చేస్తూ ఉన్నాయి గ్రహమండలి. అందువల్ల ఇటువంటి ఒక అనుగ్రహాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి కదలిక ఈ విశ్వావసునామ సంవత్సరములో ఉన్నది. ఈ విశ్వావసునామ సంవత్సరములో పాడి పంటలు, ఎర్రని నేలలు, సూర్యుడు ఎర్రనివాడు కాబట్టి ఎర్రని నేలలు బాగా పండుతాయి. పచ్చని పంటలకు చాలా విలువ. ఎందుకంటే బుధుడు సస్య అధిపతి అయ్యాడు. బుధునికి ఆకుపచ్చ రంగు, అంటే పంటలు బాగా పండుతాయి అని చెప్పవచ్చు. 6 గ్రహాలు కలవటం అన్నది కొంచెం ఇబ్బందికరమైన అరిష్ట సూచకం అని అందరూ అంటున్నారు. నేనేం భావిస్తానంటే 6 గ్రహాలలో 4 గ్రహాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందువల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి తప్ప అవి పెద్ద ప్రమాదకరములైనటువంటివి ఏవి ఉండవు అని నేను భావిస్తూ ఉన్నాను. శాస్త్రం ఉంటుంది, దాన్ని సమన్వయము చేసుకోవటములోనే మానవుని యొక్క జ్ఞానము, శాస్త్రజ్ఞుని యొక్క విజ్ఞానం ఉన్నది. ఇంకా అనేక విద్యా ప్రణాళికలు, విశ్వవిద్యాలయాలు చాలా గొప్పగా ఏర్పడతాయి. చాలా విద్య రాణిస్తుంది. విద్యారంగము, భవన నిర్మాణ రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. భవన నిర్మాణ రంగము కూడా అలాగే పాడి పంటలు బాగున్నాయి, భవన నిర్మాణ రంగము బాగున్నది, విద్యారంగము బాగున్నది, ఆధ్యాత్మిక రంగము బాగున్నది, పరిశోధన రంగము కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. గురువు ఉచ్చస్థానములో ఉన్న కారణముగా పరిశోధన రంగము కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఇన్ని రంగాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అయితే ఒక కింద గీత, దాన్ని ఏమంటారు, కింద గీత గీసుకోవటం అంటారంటే అండర్ లైన్ ఇంగ్లీష్లో, దాన్ని మాత్రం విస్మరించరాదు. మన కష్టం అన్నది సర్వప్రధానమైనది. మన శ్రమను బట్టే ఫలాలు అన్ని రంగాలలో ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అలా ఆ శ్రమతో కూడుకున్నటువంటి జీవనాన్ని గడపడము ద్వారా వీటన్నిటికీ ఐశ్వర్యము లభిస్తుందయ్యా అన్నారు. ఏమిటి ఆయన చేతికి ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అద్భుతమైన నగర నిర్మాణాలు. ఇల్లు కట్టడమే కష్టమైన పని. ఒక ఇల్లు కట్టమంటే చాలా కష్టం. నగరములను నిర్మాణము చేసేటువంటి ఒక మహా అనుగ్రహము ఆ చేతికి ఉన్నది. అందువల్లనే అందరూ చప్పట్లు. మన చేతులకు కూడా పని ఉండాలి, మన చేతులు ఖాళీ ఉండకూడదు. ఆయన చేయి గొప్పదే, కానీ మన చేతులు, మన పని మనం చేయాలి. జనవరి 1 జరుపుకుంటున్నాం, అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని కాకుండా ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాల్సిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.